ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ నుండి ఆదికాండము 32వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుకుందాం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటకి మహానయము అని పేరు పెట్టెను. మరి యాకోబు యొక్క చరిత్రని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. యాకోబు తన మామయ్యన లాబాను ఇంటి నుండి ఇక బయలుదేరుతూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళగానే లాబాను అతన్ని తరుముకుంటూ వెనక నుండి వచ్చాడు. అతన్ని సంహరిద్దామనుకున్నాడు, లేదా తిరిగి అతన్ని భార్యలను అతని పిల్లల్ని తిరిగి తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు. లాబాను చాలా కోపంతో ప్రయాణం చేసి యాకోబు దగ్గరకు వచ్చినాడు. కానీ మార్గమధ్యంలో దేవుడు లాబానుని దర్శించి అతన్ని గద్దించినందుకు లాబాను తన కోపాన్ని అణుచుకొని యాకోబు దగ్గరకు వచ్చి సమాధానంతోనే తిరిగి వెళ్ళిపోయాడు. లాబాను అతనితో పాటు గొప్ప సైన్యాన్ని తెచ్చుకున్నాడు. తన బంధువులను, స్నేహితులందరినీ కూడా సమకూర్చుకొని ఒక యుద్ధానికి వెళ్తున్నట్టుగానే యాకోబు మీదకి వచ్చాడు. కానీ సమాధానంతో తిరిగి వెళ్ళిపోయాడు. లాబాను వెళ్ళిపోయిన తర్వాత యాకోబు ప్రయాణం ఇంకా ముందుకు సాగుతూ ఉంది. ముందుకు వెళ్తున్నప్పుడు జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఇక్కడ రాయబడింది. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. ఆ త్రోవలో వెళ్తూ ఉండగా దేవదూతలు ఆయనను ఎదుర్కొన్నారట. ఈ వచనం చాలా అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. భక్తుల జీవితాలలో, ప్రత్యేకంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులలో మనం గమనించేది ఏంటంటే, వారు జీవితకాలం అంతా యాత్రికుల్లాగా బ్రతికారు. ఒక చోట స్థిరంగా లేరు. ఈరోజు ఇక్కడ ఉన్నారంటే మళ్ళీ గుడారాన్ని దేవుడు తీసుకొని ఇంకొక ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఒక చోట స్థిరంగా వారు గడపలేదు. ఆ జీవితం అంతా యాత్రలతోనే గడిచిపోయింది. రకరకాల అనుభవాల గుండా వారు వెళ్ళాల్సి వచ్చింది. ఒకరోజు ఆనందభరితమైన జీవితం, మరొకసారి పోరాటము, ఎన్నో ఇబ్బందుల గుండా వారు వెళ్ళవలసి వచ్చింది. యాకోబు జీవితాన్ని కూడా చూస్తున్నాం. యాత్రలోనే ఉన్నారు. వీరిని గురించి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం రాయబడింది. వారు భూమి మీద నివసించినంత కాలం యాత్రికులుగా, పరదేశులుగానే జీవించారు. స్థిరమైన నివాసాన్ని వారు ఏర్పాటు చేసుకోలేదు. ప్రతి విశ్వాస జీవితంలో భౌతికంగా ఈ ఇల్లు మనం పర్మనెంట్గా ఇల్లు కట్టుకుంటున్నామేమో, కానీ ఆధ్యాత్మికంగా మనం అందరం యాత్రలోనే ఉన్నాం. రకరకాల అనుభవాల గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. ఒకరోజు సంతోషించే గడియలు వస్తాయి, మరొక రోజు మనం బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. యాకోబు జీవితంలో ఎన్నో ఇలాంటివి అనుభవించాడు. ప్రతి విశ్వాసి కూడా ఈ అనుభవాల గుండా వెళ్ళాల్సిందే. సడన్గా ఏదో ఒక రకమైన అపాయం రావడం, మరల క్షణాల్లో అపాయం నుండి తొలగించబడి అమ్మయ్య అని సేద తీర్చుకునే పరిస్థితి రావడం, మరలా అది దాటిపోయింది అనుకునే లోపు ఇంకొక సమస్య రావడం. ఇలా జీవితంలో పగలు రాత్రి ఎలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయో, ప్రతి భక్తుని జీవితంలో కూడా అలాంటి అనుభవాలు గుండా వస్తాయి. అప్పుడే లాభాన్ నుండి ఏదో ప్రమాదం వచ్చినట్టుగా జరిగింది, మరలా మబ్బు వీడినట్టుగా సమస్య వీడిపోయింది. దేవదూతలు వచ్చి అతన్ని ఎదుర్కొన్నారు. అంటే మరలా దేవుని సమూహాన్ని చూశాడు. ఒకవైపు అతన్ని హానిపరచాలనుకున్న వారి సమూహం, అది దాటిపోగానే దేవదూతల సమూహం. మరలా దేవదూతల సమూహం అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తాం, అతని సహోదరుడు ఏషావు 400 మంది యవనస్తులను, సైనికులను వెంటబెట్టుకొని వస్తుంటాడు. అక్కడ ఒక ప్రమాదం ఎదురు కాబోతుంది అనుకునే సమయం యాకోబుని ఎంతో కలవరపెట్టింది. వాళ్ళ అన్నయ్య అతన్ని చంపడానికి వస్తున్నాడేమో అనుకొని ఒక రకమైన భయం స్టార్ట్ అయింది. అంటే అంతకు మునిపే భయం తొలగిపోయింది, దేవదూతలు వచ్చి ధైర్యపరిచారు, వెంటనే భయం స్టార్ట్ అయింది. సో జీవితంలో ఇలాంటి అనుభవాలు ప్రతి మనిషికి సహజంగానే జరుగుతూనే ఉంటాయి. అయితే వాటన్నిటిలో కూడా దేవుడు ఎలా ఒక విశ్వాసికి సహాయపడుతూ వస్తుంటాడో ఈరోజు మనం ఈ యొక్క వచన భాగం నుండి నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రలో కూడా మనం గమనిస్తే ఆయన జీవితంలో కూడా ఇలాంటివి పర్వతాలు, లోయలు లాంటి అనుభవాలు ఎన్నో అనుభవించాడు. బాప్తిస్మిచ్చి యోహాను చేత యేసు ప్రభు బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీదికి దిగి వచ్చాడు. ఆకాశంలో ఒక స్వరం వినబడింది, ఈయననే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ స్వరం విన్న తరువాత వెంటనే దేవుని ఆత్మ చేత అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. వెంటనే సాతాను చేత శోధింపబడ్డాడు. 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి భయంకరమైన శోధనని యేసు ప్రభు ఎదుర్కొన్నాడు. అప్పుడే తండ్రి నుండి ఒక అభినందన, అప్పుడే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, అప్పుడే గొప్ప ఆనందభరితమైన సన్నివేశం. వెంటనే మరల అరణ్యంలోనికి వెళ్ళిపోవడం. అరణ్యంలో 40 రోజులు భయంకరమైన శోధన. ఆ శోధనలో ముగించబడగానే ఏం జరిగిందో ఒక్కసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. చాలు. అప్పటి వరకు సాతాను చేత శోధించబడ్డాడు. యేసు ప్రభు సాతాను చేత శోధింపబడడం పూర్తిగా ఆగానే వెంటనే ఎవరు వచ్చారు?
అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఒక శోధన దాటిపోగానే వెంటనే దేవుని దూతలు రావడం, వారు పరిచర్య చేయడం. మరి ఈ వచనం చూస్తుంటే యాకోబు జీవితంలో అదే జరిగిందేమో అనిపిస్తుంది. లాబాను అతని సైన్యం అంతా వెనుకకు తిరిగి వెళ్ళిపోగానే దేవదూతల సైన్యం వచ్చింది. దేవదూతల సైన్యం వచ్చి ఎందుకు వచ్చింది, యాకోబుకి ఏం చేయడానికని ఆ దేవదూతల సైన్యం వచ్చారు. సో వాటిని గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదురవుతూనే ఉంటాయి. అప్పుడే ప్రమాదం వచ్చినట్టుగా ఉంటుంది, వెంటనే దేవుని యొక్క బలమైన హస్తం వచ్చి మనల్ని ఆదరించినట్టు ఉంటుంది. ఇలాంటి అనుభవాలు ప్రతి విశ్వాసికి సహజంగానే జరుగుతాయి. అయితే దేవుని బిడ్డలంగా మనము జీవిస్తున్నంత కాలం మనకున్న ఆశీర్వాదాలు ఏంటో ఈరోజు మన మూలవాక్యం నుండి నేర్చుకోబోతున్నాం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను. దేవుని యొక్క గొప్ప సేన, దేవుని సైన్యము యాకోబుని ఎదుర్కోవడానికి వచ్చారు. దేవుని సైన్యము మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది దేవుని బిడల పక్షమున నిలబడే సైన్యం. అది దేవుని సైన్యము ఎవరి పక్షమున ఉంటారు? దేవుని బిడల పక్షమున యుద్ధం చేయడానికి వస్తారు. గొప్ప సేన అంటే ఇంచుమించు 2 గుంపులుగా గొప్ప సైన్యము యాకోబుని ఎదుర్కోవడానికి వచ్చారు. మహానహీము అన్న పేరుకి అర్థం ఏంటంటే 2 సేనలు. మరి ఒక్కొక్క సేన గుంపులో ఎన్ని వేల మంది, ఎన్ని కోట్ల మంది దేవదూతలు ఉన్నారో మనకు తెలియదు. యాకోబు కొరకు దేవుడు 2 సేనలను, 2 సైన్యముల గుంపులను యాకోబుని వద్దకు పంపాడు. యాకోబుని ఎదుర్కోవడానికి వాళ్ళు వచ్చారు. దేవుని యొక్క బిడల పక్షమున నిలబడడానికి దేవుని దూతలు ఉన్నారు. దేవుని బిడలకు సేవ చేయడానికి పంపబడిన దూతలు. దూతల యొక్క పరిచర్య ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు వాళ్ళు మన కంటికి కనబడకపోవచ్చు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, మనకు ఆపదను కలగజేసే సన్నివేశాలు కంటికి కనబడతాయి. మనని కాపాడుతున్న సన్నివేశాలు మాత్రము, అక్కడ మనని కాపాడుతున్న వ్యక్తులు మన కంటికి కనబడరు. కొన్నిసార్లు శత్రువు కనబడతాడు మనకి. శత్రువు కనబడినంత స్పష్టంగా దేవుని యొక్క దూతలు మనకు కనబడరు. కానీ మన పక్షమున ఉన్నవారు లోకంలో ఉన్న వాళ్ళకంటే బలవంతులు, గొప్పవారు. ఆ సత్యాన్ని మనం ఈరోజు నేర్చుకోవాలి. కొన్నిసార్లు కంటికి కనబడకపోయినా దేవుని యొక్క దూతల కాపుదల తన బిడలకు సమృద్ధిగా ఉంది. ఇంత గొప్ప సైన్యము ఎవరి పక్షమున ఉన్నారు? లాబాను పక్షమున, ఏశావు పక్షమున, యాకోబు పక్షమున? యాకోబు కొరకు వచ్చారు. యాకోబుని ఎదుర్కోవడానికి వచ్చారు. యాకోబుని సంహరించడానికి ఎవరైనా వస్తే వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి ఈ దూతలు వచ్చారు. యాకోబు దగ్గర ఏం సైన్యం లేదు, కానీ యాకోబు పక్షం నిలబడి ఎవరు ఎదుర్కొన్న యాకోబుని, ఎవరు యాకోబు మీదకి మరి యుద్ధం చేయడానికి వచ్చినా వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. లాబాను దేవుని మాట వినకుండా యాకోబు మీదకి యుద్ధం చేయడానికే వచ్చాడు అనుకోండి, పరిస్థితి ఎలా ఉండేది? లాబాను దగ్గర ఎంతమంది సైన్యం ఉండొచ్చు అనుకుంటున్నారు? మా అంటే ఒక 400 మంది, 500 మందిని వెంట పెట్టుకొని వచ్చుంటాడు. అంతమందిని వెంట పెట్టుకొని వచ్చి ఒకవేళ దేవుని మాటను కూడా అతడు లెక్క చేయకుండా, ఇదిగో యాకోబు జోలికి వెళ్ళావా బాగుండదు, మేలైనను కీడైనను మంచి చెడులు ఏది కూడా ఆయన దగ్గర మాట్లాడొద్దు, జాగ్రత్త జాగ్రత్త సుమి అని వార్నింగ్ ఇచ్చి దేవుడు పంపిన తర్వాత కూడా ఒకవేళ లాబాను వచ్చి యాకోబు మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే పరిస్థితి ఎలా ఉండేది? యాకోబు చుట్టూ ఎవరున్నారు? గొప్ప సైన్యం ఉంది. వారు యాకోబు పక్షం నిలబడి లాబానుతో యుద్ధం చేసేవారు. యాకోబుకి కనీసము ఒక చిన్న గాయం కూడా కలగడానికి అవకాశం లేకుండా దూతలు తన చుట్టూ ఉండి కాపాడేవారు. మనకు తెలుసు దేవుడు తన బిడల పక్షం ఎలా కార్యాలు చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడను. యోబు విషయంలో అదే మనం చూస్తున్నాం. సాతాను ఎందుకు యోబుని తాకలేకపోయాడనంటే సాతాను ఇచ్చిన సాక్ష్యం అది. నీవు యోబు ఇంటి చుట్టూ ఏం చేశావు? ఏ రకమైన కంచె అనుకుంటున్నారు? కరెంటు తీగలేమైనా పెట్టాడంటారా? ఏ రకమైన సెక్యూరిటీని దేవుడు ఏర్పాటు చేశాడు అంటే దూతల సమూహం ఉంది అక్కడ. మామూలు సెక్యూరిటీ కాదు. ఒకవేళ మనుషులను సెక్యూరిటీగా పెడితే సాతాను వారిని ఈజీగా ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ లోక సంబంధమైన టెక్నాలజీతో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ లాగా పెట్టుకున్నట్టుగా మనం కూడా ఏదో పెట్టుకున్నట్టుగా ఉంటే సాతాను వాటన్నిటిని కూడా అధిగమించి మన మీద దాడి చేయొచ్చు. కానీ దేవుని యొక్క సేన మన చుట్టూ
కావలి ఉంది. యోబు చుట్టూ కంచె వేసినట్టు ప్రతి విశ్వాసి కొరకు దేవుడు తన దూతల సైన్యాన్ని ఉంచాడు. సో మొట్టమొదటిగా ఆ దూతలు ఎప్పుడు కూడా లోకం కొరకు కాదు, ఫస్ట్ ఎవరి కోసం పనిచేస్తారు? వాళ్ళు దేవుని బిడల పక్షమున వారు పనిచేస్తారు. దేవుని బిడల కొరకు పంపబడిన సేవకులు. వారు యేసు ప్రభుకి సేవ చేశారు. మనం యేసు ప్రభు బిడలమైనందుకు వారు మనకు సేవ చేస్తున్నారు. నిజానికి సృష్టి విధానాన్ని, క్రమాన్ని మనం చూస్తే మొదటి స్థానంలో దేవుడు ఉన్నాడు, రెండవ స్థానంలో దేవదూతలు ఉన్నారు, మూడవ స్థానంలో మానవుడు ఉన్నాడు. అంటే మానవుల కన్నా దేవదూతలు మహిమలో, అంతస్తులో, జ్ఞానములో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మనకంటే చాలా హై లెవెల్స్ వాళ్ళం. అయినప్పటికీ మనం క్రీస్తు యొక్క బిడలమైనందుకు వారు మనకు సేవ చేయడానికి దిగొచ్చాలి. దేవుని బిడలమైనందుకు మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న దేవదూతలు మనకు పరిచారకులుగా ఈ లోకానికి పంపబడుతున్నారు. ఎంత గొప్ప భాగ్యాన్ని యేసునందు దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవదూతల యొక్క పరిచర్య తన బిడలకు అందుతుంది. సో రెండవ విషయం ఏంటంటే, వారు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, గొప్ప సైన్యము. ఒకసారి ఊహించండి, ఒక యాకోబు కొరకే 2 పెద్ద సేనలు వస్తే మరి భూమి మీద ఉన్న ఇంతమంది భక్తుల కొరకు ఎన్ని సేనలు ఉండాలి దేవుని దగ్గర? ఊహించండి. ఇప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు 2 సేనలు దేవుడు పంపించాడు అనుకోండి. సేన అనగా కొన్ని కోట్ల మంది దేవదూతలు. ఒక్కొక్క విశ్వాస కొరకు కొన్ని కోట్ల మంది దేవదూతలు. అంటే ఇప్పుడున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని బిడ్డల కొరకు ఎంతమంది దూతలు పనిచేస్తున్నారు అనుకుంటున్నారు? ఊహించండి. అంటే ఒక్క విశ్వాస కొరకే దేవుడు ఇంత పెద్ద సేనని ఏర్పాటు చేశాడు. యాకోబుకు ఒక్కరి గురించేనా అంటే లేదు, తన యందు భయభక్తులు కలిగిన ప్రతి వ్యక్తి కొరకు దేవుడు స్పెషల్ ఫోర్స్ని ఏర్పాటు చేశాడు. జెడ్ కేటగిరీ. మన దేశంలో కానీ లేదా ఇతర దేశాల్లో కానీ ఎవరైతే ప్రముఖులై ఉంటారో, దేశానికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుంది. చాలా హై సెక్యూరిటీ. ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ప్రెసిడెంట్ కానివ్వండి, లోకంలో ఉన్న పెద్ద పెద్ద హోదాలో ఉన్న వారికి అందరికీ ప్రభుత్వమే సంపూర్ణమైన సెక్యూరిటీని ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే వారి దేశానికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులని. మరి దేవుని బిడ్డలము, మనం పరలోక రాజ్య వారసులము, క్రీస్తు యొక్క బిడ్డలమని ఎంచబడుతున్నందుకు దేవుడు తన సైన్యాన్ని, ఒకరినిద్దరిని కాదు, గొప్ప సైన్యాన్ని, ఇక్కడ 2 సైనికుల గుంపు, వారి సంఖ్య రాయబడలేదు కానీ గొప్ప జనసమూహంలాగా గొప్ప సైన్యమును దేవుడు యాకోబునకు అనుగ్రహించాడు. మొట్టమొదటిది, వారు దేవుని బిడల పక్షమున పనిచేస్తారు. రెండవది, వారు లెక్కకు విస్తారంగా ఉన్నారు. ప్రతి విశ్వాసి కొరకు కొన్ని వేల కోట్ల దేవుని దూతలు సైనికులుగా పనిచేస్తున్నారు. మనకు బైబిల్ ఎన్నో సంఘటనలు తెలుసు కదా. ఎలీషా ప్రవక్త సందర్భంలో కూడా ఆయనను బంధించి తీసుకొని రావడానికి శత్రురాజు గొప్ప సైన్యాన్ని పంపుతాడు. ఎంత పెద్ద సైన్యం అంటే ఎలీషా ప్రవక్త ఉన్న పట్టణాన్ని చుట్టుముట్టేసి అంత గొప్ప సైన్యం వచ్చింది ఆయనను బంధించి తీసుకెళ్ళడానికి. అంత పెద్ద సైన్యము, చుట్టూ వేల సంఖ్యలో శత్రు సైన్యం ఉంది. ఇస్కరేణులంత విస్తారమైన శత్రు సైన్యం ఉంది. ఎంతమందిని బంధించడానికి? ఒక ఎలీషాని తీసుకొని వెళ్ళడానికి. ఆ ఒక్క ఎలీషాని తీసుకొని వెళ్ళడానికి అంత పెద్ద సైన్యం వస్తే ఎలీషా ప్రవక్త మాత్రం ఎంత నిశ్చింతగా ఉన్నాడో. బయట ఇన్ని వేల సంఖ్యలో శత్రు సైన్యం ఉన్నా ఎలీషా ప్రవక్తలో ఒక్కించంత కూడా అతనికి భయం కానీ కలవరం కానీ లేదు. ఎందుకు లేదు? వాళ్లకు ఇతనికి మధ్యలో ఉన్న దేవుని సైన్యాన్ని చూశాడు, దేవుని అగ్ని రథాలను చూశాడు. తన దాసుడు చూడలేకపోయాడు. అయ్యా, వీడు చూచున్నట్లు వీని కన్నులు తెరవము. ఎప్పుడైతే తన దాసుని కన్నులు తెరవబడ్డాయో అప్పుడు అగ్ని రథాలు కనబడ్డాయి. ఒక్క వ్యక్తి కొరకు ఎన్ని రథాలు వచ్చాయి? పట్టణాన్ని చుట్టుముట్టేసిన శత్రువులందరూ ఒక్క అడుగు కూడా వారు ముందుకు వేయకుండా వారికి ఎలీషాకు మధ్యలో ఇంకొక సర్కిల్ ఫామ్ అయింది. అంటే ఎలీషాని కాపాడడానికి ఎన్ని అగ్ని రథాలు వచ్చి ఉంటాయో. అంటే దేవుడు ఒక్కొక్క విశ్వాసి కొరకు, తన బిడ్డల కొరకు ఎంత పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని బట్టి మనం ఎంత దేవుని కృతజ్ఞులంగా బ్రతకాలో ఒకసారి ఆలోచన చేయండి. మూడో విషయం ఏంటంటే, ఈ గొప్ప దేవుని సేన వాళ్ళ సామర్థ్యం ఏంటో కూడా మనకు తెలియాలి. నిజానికి అంతమంది దూతలు అక్కర్లేదు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఒక దూత చాలు. మనని కాపాడడానికి ఒక బాడీగార్డ్ లాగా పక్కన ఒక దూత ఉంటే సరిపోతుంది. కానీ దేవుడు వేల సంఖ్యలో ఆ దూతలని మన చుట్టూ ఉంచాడట. ఒక దూత యొక్క సామర్థ్యాన్ని మనం అంచనా వేయలేం అసలు. దేవుడు వారికి ఎంత గొప్ప అధికారాన్ని ఇచ్చాడనంటే, ఒక దూత చాలు మొత్తము ఈ దేశమంతటిని కూడా కాపాడడానికి. అంత సామర్థ్యం ఉంది వారి లోపల. ఉదాహరణకు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను.
రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబారములై ఉండిరి. శత్రువు ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుడు తన బిడల పక్షమున ఏ విధంగా యుద్ధం చేశాడో ఒక రాయబడి ఉంది. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి, అష్షూరియులు యూదా జనాంగం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా రాజు కాలంలో జరిగిన ఒక సంఘటన ఇది. హిజ్కియా రాజు తన సైన్యముతో శత్రు సైన్యాన్ని ఎదుర్కోలేని పరిస్థితి. ఎందుకంటే శత్రు సైన్యము ఇసుక రేణువులంత విస్తారంగా ఉంది. వారి సంఖ్యను చూస్తే హిజ్కియాకు భయం వేసింది. నా వల్ల కాదు, పోరాడడానికి సాధ్యం కాదని దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు. దేవా, నా వల్ల కాదు, ఇంత పెద్ద శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడానికి నాకు సామర్థ్యం లేదు, నేను బలహీనుడను అని ఎప్పుడైతే తన బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకున్నాడో దేవుడు తన దూతను పంపాడట. అష్షూరియుల దండు దేవుని బిడలను చుట్టుముట్టినప్పుడు ఒక్క దూత వెళ్ళి యుద్ధం చేశాడట. ఒక దూత ఖడ్గాన్ని ధరించి యుద్ధం చేస్తే ఒక్క రాత్రి ఎంతమందిని చంపాడట? ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఊహించండి, ఒక్క దూత ఖడ్గం ధరించి యుద్ధానికి వెళ్తే ఒక్క రాత్రి 185,000 మందిని సంహరించాడంటే సెకండ్కి ఒకరిని చంపుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. ఒక్క దూత ఖడ్గము ధరించి యుద్ధం చేస్తేనే 185,000 మంది ఒక రాత్రిలో, అంటే మరి పెద్ద సైన్యమే వచ్చి యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్య వెళ్ళిపోతుంది. దేవుని దూతలు ఒకవేళ ఖడ్గం ధరించి మన పక్షంలో యుద్ధం చేస్తే వారి సామర్థ్యం ఎంత అంటే ఒక్క దూత ఇంచుమించు 2 లక్షల మందిని సెకండ్స్లలో సంహరించగలడు. అంత పెద్ద సైన్యము దేవుడు మన చుట్టూ ఉంచాడు. వాటి సామర్థ్యాన్ని గుర్తించాలి. ఈరోజు దేవుని బిడ్డలంగా మన కొరకు ఎంత గొప్ప సామర్థ్యాన్ని కలిగిన దూతలను దేవుడు మన చుట్టూ పెట్టాడు. సో విశ్వాసులంగా మనం ఈరోజు ధన్యులంగా భావించాలి. మనం అనుకుంటున్నాం మాకేం పొలిటికల్ సపోర్ట్ లేదు, మాకు ధనబలంగం లేదు, మాకు అది లేదు ఇది లేదని బాధపడుతున్నారు. అసలు నీకున్న గొప్పతనం లోకంలో ఎవరికి లేదు. చెప్పండి, ఈ పొలిటికల్ సపోర్ట్ నీకు ఎక్కువ యూజ్ అవుతుందా? పోలీస్ సపోర్ట్ యూజ్ అవుతుందా? లేదా నీ డబ్బుతో నువ్వు సొంతగా సెక్యూరిటీని, జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని, బౌన్సర్స్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళ నిన్ను కాపాడేది? ఇవన్నీ కూడా ఒకరోజు వ్యర్థమైపోతాయి. ఈ సెక్యూరిటీ కూడా ఒకసారి ఆపలేదు. ఎందుకంటే మన దేశ చరిత్ర తెలుసు. ప్రైమ్ మినిస్టర్స్ లాంటి వాళ్ళను కూడా ఎంత సెక్యూరిటీలో ఉన్నా కూడా వారిని చంపేసిన సందర్భాలు ఉన్నాయి మన దేశంలో. ఏ దేశంలోనైనా ఒక మనిషి ప్రాణం తీయడం అంత పెద్ద కష్టమైన పని ఏం కాదు, ఎంత టైట్ సెక్యూరిటీ ఉన్నా. కానీ దేవుడు ఒకవేళ మనిషిని, తన బిడ్డలని కాపాడదలుచుకుంటే ఆయన ఏర్పాటు చేసిన ఆ కంచెలను దాటుకొని ముందుకు రావడానికి సాతాను కూడా అధికారం లేదు. ఒక్కొక్క దూత యొక్క సామర్థ్యము మనం ఊహించలేనంతగా ఉంది. దేవుడు అలాంటి సామర్థ్యం కలిగిన దూతలను మనకు కావలిగా ఉండడానికి దేవుడు నియమించాడు. మీరు గమనించినట్లయితే ఎవరైనా ప్రముఖులు ఉన్నారనుకోండి, వారి చుట్టూ బౌన్సర్స్ అనే వాళ్ళు ఉంటారు. చాలా బక్కగా, పొట్టిగా. ఓకే, చూసారు ఎప్పుడైనా? ఒక ఫిలిం యాక్టర్ కానీ, ఒక మినిస్టర్ కానీ ఎవరైనా వెళ్తున్నారంటే ప్రజలు వాళ్ళ మీద పడకుండా, ఎవరు వారిని అటాక్ చేయకుండా వాళ్ళ చుట్టూ బౌన్సర్స్ అనే వాళ్ళని పెట్టుకుంటారు. కనీసం ఒక 15-20 మందిని చుట్టూ పెట్టుకుంటారు. వాళ్ళు మనుషులందరినీ దూరం పంపిస్తారు. ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటారు బౌన్సర్స్గా? అసలు వాళ్ళని చూస్తేనే భయపడేటట్టుగా, అజానుభావుల్లాగా, ఉన్నత దేహులు, వారిని చూస్తేనే అందరూ ప్రజలు భయపడేటట్టుగా. ఎందుకంటే బాడీ గార్డ్స్ అంటే అట్లుండాలి, మరి బౌన్సర్స్ అంటే అట్లుండాలి. మరి ఒక మనిషిని కాపాడడానికి మనుషులు ఏర్పాటు చేసుకున్న బౌన్సర్సే అంత స్ట్రాంగ్గా, చూడడానికి అంత భయంకరంగా కనబడితే, తన బిడ్డల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన దేవదూతల మరి సామర్థ్యం ఎంతో ఊహించండి. కానీ దేవదూతల్ని దేవుడు మనకు కావలిగా, సేవకులనుగా, పరిచారకులనుగా నియమించాడు. అయితే ఈ దేవదూతలు ఎంత సామర్థ్యం ఉన్నా, ఎన్ని వేల సంఖ్యలో ఉన్నా దేవుని అధికారానికి లోబడతాయి. అవి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా, దేవదూతలు వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేయరు. ఇక్కడ దేవదూతలు హైకమాండ్ ఏం చెప్తే అవే చేస్తారు. ఇదిగో నా దాసుడు అక్కడ వెళ్తున్నాడు, కాపుదలుంచు అనగానే దేవుడి నుండి సిగ్నల్స్ వస్తాయి వాళ్ళకి. ఈ లోకంలో వారికి ఎవరి నుండి సిగ్నల్స్ రావు, హైకమాండ్కి లోబడతారు వాళ్ళు. దేవుని దూతలలో అక్రమం కనబడదు. ఇక వారు సొంత తెలివితేటలుగా కాసేపు నిద్రపోదాం, కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకోవు. చాలా అలర్ట్గా పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు పైనున్న దేవునికి చాలా విధేయత
చూపిస్తూ ఉంటారు. దేవుని ఆజ్ఞ చొప్పున ఆ దేవదూతలు పనిచేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, నిర్ణయింపబడిన సమయంలో ఆ సెకండ్లో అక్కడ ఉండాలంటే అక్కడ ఉంటారు వాళ్ళు. అంటే రైట్ టైంలో నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి దేవదూతల సైన్యం వస్తుంది. పంక్చువాలిటీ బాగా పాటిస్తారు దేవదూతలు. మనకన్నా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, ఓకే, బస్సులు టైంకి దొరకవేమో, క్యాబ్ టైంకి బుక్ కావేమో, కానీ దేవదూతలకు ఆ సమస్య లేదు కదా. ఇదిగో యాకోబు వెళ్తున్నాడు, ఈ టైంలో ఈ అపాయంలో ఉన్నాడు, వెంటనే అతనికి వెళ్ళి మీరు ఎదుర్కోండి అనగానే ఒక్క సెకండ్ కూడా డిలే కాకుండా దేవదూతలు సమయానికి ప్రతి విశ్వాసి దగ్గరికి వారిని కాపాడడానికి చుట్టుముట్టేస్తారు. సో ఒక్క సెకండ్ కూడా డిలే కాదు. సో టైం ప్రకారము దేవదూతలు పనిచేస్తారు. నిజానికి చూడండి, ఎప్పుడు అత్యవసరము, నిజానికి నిత్యము దేవదూతలు మన చుట్టూ ఉంటారు, కానీ ఎప్పుడు అత్యవసరమైన పరిస్థితి ఉంటుందో అప్పుడు ఇంకెక్కువగా వారి యొక్క పని ఉంటుంది. అప్పుడు వారు మనకి కనబడడానికి కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తాడు, వారిని మనం చూడడానికి. ఎందుకంటే చూసి ధైర్యం తెచ్చుకోవడానికి, ఇదిగో ఏం భయపడకు, నీ చుట్టూ ఆల్రెడీ ఉంది, సెక్యూరిటీ ఉంది అని గుర్తు చేయడానికి దేవుడు ఆ టైంలో మన కన్నులు తెరుస్తాడు. దేవుని కాపుదల కొన్నిసార్లు ఈ కళ్ళతో మనం చూడకపోయినా స్పర్శించి అనుభవించి మనం తెలుసుకొని ఉండొచ్చు. ఎన్ని సందర్భాలు మీ జీవితంలో లేవు, ఒక భయంకరమైన ప్రమాదం దగ్గర దాకా వచ్చింది, ఎవరో చేయబట్టుకొని వెనకకి లాగినట్టు అనిపించలేదా? ఎవరో మనుషులు ఎవరు కనబడరు, కానీ ఏదో ప్రమాదం మన దగ్గర నుండి అలా సెకండ్స్లో ఎవరో వచ్చి తప్పించినట్టుగానే అనిపిస్తుంది. మనుషులను ఎవరిని చూడలేము, దేవదూతలు ఎవరు కనబడరు, కానీ వారి పరిచర్య మాత్రం ప్రతి ఒక్క విశ్వాస జీవితం ఏదో ఒక సందర్భంలో అనుభవించే ఉంటాం. సో అవి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతారు దేవదూతలు. అలాగే సమయానికి, ఏ సమయంలో ఒక విశ్వాస ఆపదలో ఉంటాడో ఆ సమయంలో మరి ఎక్కువగా దేవదూతలు మన చుట్టూ ఉండి మనని కాపాడుతూ ఉంటారు. ఇక్కడ మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ దేవదూతలు వాళ్ళు ఏదో పని మీద వెళ్తూ అరే యాకోబు గారు కలిసారు, హలో యాకోబు గారు బాగున్నారా, ఎటో వెళ్తున్నారు అనేదో రోడ్డు మీద వెళ్తూ పలకరించిన దూతలు కాదు వీళ్ళు. వింటున్నారా? కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఎవరో పరిచయస్తులు ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లోనో లేదా పొలిటికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఏదో పని మీద కాన్వాయ్ వెళ్తూ ఉంటూ రోడ్డు పక్కన మన కారు ఆపి నిలబడ్డాం, అయ్యో మా అన్నగారు మా మినిస్టర్ గారు వెళ్తున్నారు అని చెప్పి హలో అని వాళ్ళు ఏదో పని మీద వెళ్తూ ఉంటే పలకరించడం కాదు. ఇక్కడ దేవదూతలు ఏదో వారు సైనికుల్లాగా వెళ్ళిపోతూ యాకోబులో కలిసి బాగున్నా యాకోబా ఎలా ఉంది, అన్ని ఆరోగ్యం బాగున్నా, ఎటు వెళ్తున్నావు అని పలకరించినట్టు రాలేదు. వాళ్ళు నేరుగా యాకోబు దగ్గరికే వచ్చారు, పనిగట్టుకొని వచ్చారు. అర్థమవుతుందా అనుకుంటున్నాను మీకు? దేవుడు తన దూతలని ప్రత్యేకంగా ఒక్కొక్కరి కొరకు వారిని పనిగట్టుకొని పంపుతూ ఉన్నాడు అనమాట. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవదూతలను పంపుతున్నాడు. మార్గమధ్యంలో అలా వెళ్తూ పలకరించి వెళ్ళడానికి కాదు, నీ కోసమే వచ్చారు వాళ్ళు. యాకోబు వారు నీ కోసం వచ్చారు, నిన్ను ఎదుర్కోవడానికి వచ్చారు. ఎందుకు యాకోబుని ఎదుర్కోవడానికి వచ్చారంటే, ఇక చాలు, లాబాను దగ్గర జీవించినంత కాలం చాలు, మళ్ళీ వాగ్దాన దేశానికి వస్తున్నావు, వెల్కమ్ అని ఆహ్వానించడానికి దేవదూతలు వచ్చారు. నేను అనుకుంటున్నాను, భూమి మీద వాగ్దాన దేశానికి యాకోబు తిరిగి వస్తుంటేనే దేవదూతలు వచ్చి వెల్కమ్ చెప్తున్నారంటే, మనము పరమ కానానైన పరలోక రాజ్యానికి వెళ్తున్నప్పుడు దేవదూతలు ఎంత అద్భుతంగా వెల్కమ్ చేస్తారో మనని. చాలు, ఈ లోకయాత్రను ముగించుకున్నారు, ఇంతకాలం లోకంలో బ్రతికారు, ఇక నిత్యత్వానికి రండి అని దేవదూతలు వచ్చి మనల్ని వెల్కమ్ చేసే ఆ సన్నివేశం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకుంటున్నారా ఎప్పుడైనా? ఇంతకు పరలోకం వెళ్తానన్న నమ్మకం ఉందా లేదా? ఇక్కడే ఉంటారా? ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే. అయితే మనం ఈ లోకాన్ని ఎప్పుడైతే విడిచి దేవుని వద్ద నివాసం చేయడానికి వెళ్తుంటామో దేవదూతలు మనల్ని ఎదుర్కొని వెల్కమ్ చెప్తుంటారు. మనకు ధనవంతుడు లాజరు స్టోరీలో లాజర్ గురించి రాయబడింది, దేవదూతల చేత అతడు కొనిపోబడెను. దేవదూతల చేత అతడు కొనిపోబడిన దేవుని బిడ్డలు వారు దేవుని రాజ్యంలో తీసుకొని వెళ్ళడానికి దేవదూతలు వస్తారు, వెల్కమ్ చెప్పడానికి వస్తారు. సో ఇక్కడ యాకోబుని వెల్కమ్ చేయడానికి వచ్చి ఉంటారు. యాకోబుని వెల్కమ్ చేయడానికే కాదు, ప్రొటెక్ట్ చేయడానికి కూడా వచ్చారు. ఎందుకనంటే అక్కడ 2 సేనలు కనబడుతున్నాయి. మహానయము అని పేరు పెట్టాడు దానికి. 2 సేనలు, 2 గుంపులు చూశాడు. ఎందుకు 2 గుంపులుగా వచ్చారో మనకు తెలియదు, కానీ ఊహించుకుందాం. ఒకవేళ 2 గుంపులు దేవుడు అలా ఎందుకు పంపాడంటే, ఒక గుంపు యాకోబుకి వెనక, ఒక గుంపు యాకోబుకి ముందు. వెనుకకు వెళ్ళిపోయిన లాభాను మళ్ళీ తిరిగి వచ్చాడా, అయిపోయింది ఆయన పని. వెనుకకు మరలా శత్రువు రావడానికి అవకాశం లేదు. సరే, ముందు మరి ఏషావు 400 మందిని వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఆయన కూడా ఏదైనా తేడా చేసేసి యాకోబుని చంపడానికి ఏషావు ఒకవేళ సైన్యం పెట్టుకొని వస్తున్నాడా? ముందున్న సైన్యం చూసుకుంటుంది. బహుశా ఒక సైన్యం ముందు నడవడానికి, ఒక సైన్యం వెనక నడవడానికి. మీరు మినిస్టర్ కాన్వాయ్ చూశారు ఎప్పుడైనా? చీఫ్ మినిస్టర్ వెళ్తున్నాడు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నాడు అనుకోండి, ఫస్ట్ ఆయన కారు వెళ్తుంది, తర్వాత పోలీసులు వెనక వస్తారా? లేదా పోలీసు అందరికి ముందుండి లాస్ట్కి ఆయన కారు వస్తుందా?
ముందు 4 కార్లు, వెనక 4 కార్లు, మధ్యలో ఆయన ఎక్కడో ఉంటాడు. అసలు ఏ కార్లో ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు. అన్ని సేమ్ కార్స్ ఉంటాయి. బట్ లాస్ట్కి ఫస్ట్కి మాత్రం ఉండడు. ఆయన మధ్యలో ఉంటాడు. మిగతా కార్లన్నీ షఫల్ అవుతూ ఉంటాయి. ఆయన కారు మాత్రం ఎక్కడుందో గుర్తుపట్టకుండా. కానీ ఆయనకు ముందు, ఆయన వెనుక అద్భుతమైన సెక్యూరిటీ ఉంటుంది. సేమ్ యాకోబుకి ముందు, యాకోబునకు వెనుక 2 సైనికుల గుంపుని దేవుడు ఏర్పాటు చేశాడు. 2 సేనలు యాకోబు కొరకు పనిచేస్తున్నాయి. మరి వెనకకు ముందుకు అని అనుకున్నానో, లేదా లెఫ్ట్కి రైట్కి ఉండి అతని అటొకరు ఇటొకరు పట్టుకొని భుజాల మీద వేసుకొని తీసుకొని వెళ్ళడానికి మనకు తెలియదు. కానీ దేవుడు 2 సేనలను పంపినట్టుగా దేవుడు ప్రతి విశ్వాస జీవితంలో కూడా 2 సేనల్ని పంపుతూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక విషయం చూస్తే, మరి యాకోబు యొక్క తనతో పాటు ఉన్న వారిని 2 గుంపులుగా చేశాడు. 2 గుంపులుగా చేసి ఫస్ట్ ఒక గుంపు వెళ్ళండి, ఏషావు వస్తున్నాడు ఎదుర్కోవడానికి. ఒకవేళ ఏషావు చాలా క్రోధంతో వస్తున్నట్లయితే మొదటి గుంపును చంపేస్తాడు. ఆ చంపేలోపు 2వ గుంపు అన్న తప్పించుకొని పారిపోవచ్చు. ఇంకా యాకోబు తెలివిని గురించి తర్వాత ఆలోచన చేయొచ్చు. మనం ఇంత చెప్పిన తర్వాత, ఇంత దేవతలు చూపించిన తర్వాత కూడా యాకోబులో ఇంకా బలహీనతలు ఉన్నాయి. సో అది నెక్స్ట్ వీక్ తర్వాత వారాల్లో మనం ధ్యానం చేద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే, యాకోబు 2 గుంపులుగా చేసుకున్నాడు తనతో పాటున్న మనుషులను. మరి ఈ 2 గుంపులను ప్రొటెక్ట్ చేయడానికి 2 సేనలు వచ్చాయో మనకు తెలియదు. కానీ మొత్తానికి యాకోబుతో పాటున్న ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడానికి దేవుడు అనుమతినివ్వలేదు. మరి యాకోబు దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. ఏ దేవుడు అబ్రహాముని కాపాడాడో, ఏ దేవుడు ఇస్సాకుని కాపాడుకుంటూ వచ్చాడో, ఏ దేవుడు యాకోబుకి తోడై ఉండి కాపాడాడో, ఆ దేవుణ్ణే మనం అందరం ఆరాధిస్తున్నాం. సో ఆ దేవుని బిడలకు యాకోబునకున్న ప్రొటెక్షనే దేవుడు ప్రతి బిడకి అనుగ్రహిస్తాడని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. ప్రతి విశ్వాస జీవితంలో దేవుడు మన కంటికి కనబడని ఒక ఆశ్చర్యమైన తన సంరక్షణ, తన కాపుదల ఉంది. అది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఇక జీవితంలో కలవరం అనేది ఉండదు. మామూలుగా వ్యక్తిగతంగా నేను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నాకున్న ఒక అలవాటు ఏంటంటే, ఎప్పుడు ఒక్కడిని వెళ్ళలేదు ఎక్కడికి. ఇంట్లో నుండి ఒక అడుగు బయటికి వేసానంటే ఖచ్చితంగా నాతో పాటు ఎవరైనా ఒకరు ఉండాల్సిందే. అంటే పిరికితనంతో, భయంతోనే కాదు, కానీ అది అలా అలవాటు అయిపోయింది. ఒక్కడిని ఇప్పటి వరకు ఎక్కడికి జర్నీస్ చేయలేదు. ఇంట్లో నుండి ఒక షాప్కి కూడా ఇప్పటివరకు ఒక్కరిని వెళ్ళలేదు. ఖచ్చితంగా ఎవరితోటైనా ఇద్దరితో కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళాలి. అలా అలవాటు అయిపోయింది నా లైఫ్. 26 ఏళ్ల నుండి పరిచర్యలో కానీ, ఏ ఊరికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, చివరికి ఆల్మోస్ట్ నేను సింగపూర్ వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, అక్కడ కూడా నాతో పాటు టీం ఉండేది. ఎక్కడికి ఏ దేశానికి వెళ్ళినా కూడా ఒక్కడిని వెళ్ళలేదు. సో ఈసారి ఒక్కడే వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే నాతో పాటు ఇంకొక పాస్టర్ రావాలి. యాక్చువల్లీ పాపం అసలు నన్ను ఈ యొక్క కాన్ఫరెన్స్కి ఇంట్రడ్యూస్ చేసిన పాస్టర్ ఇంకొక అతను. ఆయన ద్వారా, ఆయన పరిచయం ద్వారా నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆయన ఉన్నాడు కదా అన్న ధైర్యం ఉన్నతో ఇద్దరం కలిసి వెళ్ళొచ్చులే అనుకున్నాను. ఆయనకి వీసా క్యాన్సిల్ అయింది, రిజెక్ట్ అయిపోయింది ఆయన వీసా. ఎందుకు రిజెక్ట్ అయిందో తెలియదు. ఇద్దరం ఒకే కాన్ఫరెన్స్కి వెళ్తున్నాం. ఆయననే నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన్నే పాపం ఆ కాన్ఫరెన్స్ ఇప్పటికైనా 4th టైం రిజెక్ట్ అయిపోయింది. నేను అనుకున్న, దేవా ఇప్పుడు కనీసం ఈ ట్రిప్లోనైనా ఇద్దరం కలిసి వెళ్తున్నాం కదా అనేసరికి ఒకటి మిస్ అయిపోయి ఇప్పుడు నేను ఒంటరిగా ప్రయాణం చేయాలి. ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం. అది కూడా దగ్గర డిస్టెన్స్ కూడా కాదు, ఇంచుమించు 24 గంటలు ప్రయాణం చేయాలి. 3 ఫ్లైట్స్ని మార్చుకొని వెళ్ళాలి. 15 రోజులు గడిపి రావాలి. ఇదేంటి విచిత్రమైన విషయం. ఇప్పుడు నా జీవితంలో ఒక అద్భుతమైన అడ్వెంచర్ అనమాట ఇది. సరే, ఏదేమైనప్పటికీ ఈ వాక్యము ఒక ధైర్యాన్ని ఇస్తుంది. నేనే కాదు, ఇక్కడ ఉన్న ఎవరైనా కూడా జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా ప్రయాణం చేయాల్సిన సందర్భాలు వస్తాయి. అయితే నువ్వు ఒంటరివి అన్న సంగతి నువ్వు మర్చిపోవాలి. నేను ఒంటరిని కాను అన్న సత్యాన్ని గ్రహించాలి. సరే, మనుషులు కొంతకాలం మనకు వెంబడి ఉంటారేమో, కానీ ఒక సమయం వస్తుంది నీతో పాటు ఎవరు రారు. పరిస్థితులు అనుకూలించవు. రావాలనుకున్నా రాలేరు. ఇప్పుడు నాతో పాటు ఇంకొక సేవకుడు రావాలి, కానీ రాలేని పరిస్థితి. మరి ఇప్పుడు ఈ ఒంటరిగా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టలేదు. ఇంత పెద్ద సైన్యం ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ సత్యం మనకు తెలుస్తుందో మన లోపల ఒక తెలియని ధైర్యం వచ్చేస్తుంది. నేను ఒంటరిని కాదు. ఎంత కారు చీకట్లో ప్రయాణం చేస్తున్నా నా చుట్టూ పెద్ద సైన్యం ఉంది అనేది గ్రహింపు ఎప్పుడైతే వస్తుందో ఎంత గొప్ప ధైర్యం మనకు ఉంటుందో. చూడండి, బైబిల్లో దేవదూతల యొక్క పరిచర్య చాలా అద్భుతంగా ఉంటుంది. మరి కొత్త నిబంధనలో కూడా మనం గమనిస్తే ఎవరైనా అనొచ్చు, ఇది పాత నిబంధన సార్, అప్పుడు ఎప్పుడో దేవదూతలు కనబడేవాళ్ళు, కాపాడేవాళ్ళు, కానీ ఈ కొత్త నిబంధనలు ఎక్కడ కనబడుతున్నారు దేవదూతలు? కొత్త నిబంధనలు మనకి ఎక్కడ సహాయం చేస్తున్నారు అసలు అని ఒకవేళ ఆలోచన చేస్తే అపోస్తల కార్యం చూడండి. అసలు దేవదూతల పరిచర్య ఎంత అద్భుతంగా ఉంటుందో. అపోస్తల కార్యం మనకు తెలిసిన విషయాలు జస్ట్ జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 17వ వచనం నుండి చూడండి.
ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనక సద్దూకయుల తెగవారును లేచి మత్సరముతో నిండుకుని అపోస్తలులను బలాత్కారంగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకువచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. చాలు. ఇక్కడ సందర్భం ఏంటంటే పేతురు యోహాను సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడున్న మత పండితులు పేతురు యోహానులని పట్టుకొని, మీరు ఇంకొకసారి యేసు ప్రభు నామాన్ని ప్రకటించొద్దు, ప్రకటిస్తే చంపేస్తాం మిమ్మల్ని అని వార్నింగ్ ఇచ్చి పంపించారు అప్పటికి. అయినా వీళ్ళు లెక్క చేయకుండా వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అలా ప్రకటిస్తున్నందుకు మరలా వారిని బంధించి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి రేపు జడ్జిమెంట్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్లు చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. రాత్రి వీరు చెరసాల్లో ఉన్నారు. దేవదూత చెరసాల దగ్గరకు వచ్చి ఏం చేశాడట, ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, దేవదూత చేంజ్ చేశాడు, చెరసాల తలుపులు తీసి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు పొద్దునే లేచి వెళ్ళిపోయి దేవాలయంలో మళ్ళీ వాక్యం ప్రకటిస్తూనే ఉన్నారు. వీరిని బంధించిన ఆ మత పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకొని సేవకులకు ఆజ్ఞించారు, మీరు వెళ్ళి వారిని తీసుకొని రండి అనగానే వాళ్ళు వెళ్ళి కావలి దగ్గరికి వెళ్ళి ఆ జైలుకి వెళ్ళి చూస్తే గేట్లు ఎలా ఉన్నాయి చూడండి. 22-23 వచనాలు చూడండి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారి చెరసాలలో కనబడిందున తిరిగి వచ్చి చెరసాలు బహుభద్రముగా మూసియుండుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచియుండుట చూచితిమి గాని. చెరసాల ఎలా ఉంది? బహుభద్రముగా మూసియుండుట. ఎంత టైట్ సెక్యూరిటీ ఉందో! బహుభద్రముగా మూసియుండుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచియుండుటయు. పడుకున్నారా, నిలిచున్నారా? వాళ్ళు మెలుకొని ఉన్నారు, నిలిచి ఉన్నారు. కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకు ఒకడైనను కనబడలేదు. అంటే దేవదూతల పరిచయం ఎట్లుంటుంది అంటే వేరే వాడికి అర్థం కాదు. గేటు తీసిన సంగతి కూడా పక్కన కావలి వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు మెలుకొనే ఉన్నారు, టైట్ సెక్యూరిటీ ఉంది, తాళాలు వేసినట్టే కనబడుతున్నాయి. కానీ రాత్రి దేవదూత వచ్చి చేసిన పని ఏంటి? గేట్ ఓపెన్ చేసేసాడు. ఆయనకేం తాళాలు అక్కర్లేదు. చిట్కలు వేసేసరికి గేట్లు ఓపెన్ అయిపోతాయి. గేట్లు ఓపెన్ అయిపోయిన సంగతి పక్కనున్న మనుషులకు కనబడలేదు, సైనికులకు కనబడలేదు. వాళ్ళు పేతురు యోహాను గేట్ దాటి బయటకు వస్తున్న విషయం కూడా సైనికులు గుర్తుపట్టలేకపోయారు. దేవదూతలు వాడిని ఆవరించున్నారు, మరి ఏం చేశారో మనకు తెలియదు. కానీ పేతురు యోహాలను సేఫ్గా బయటకు తీసుకొని వచ్చేంత వరకు అసలు అక్కడున్న సైనికులకు ఏమాత్రం కనీసము అనుమానం కూడా రాలేదు. వాళ్ళు ఇంకా లోపడే ఉన్నారు అనుకున్నారు. పొద్దున్న లేచి తాళాలు తెచ్చి లోపల చూసేంతవరకు తెలియదు వారికి లోపల మనుషులు లేరని. వాళ్ళ ఆశ్చర్యం ఇంతంత కాదు. తాళాలు వేసినట్టే ఉన్నాయి, లోపల మనుషులు లేరు. ఎలా మాయమైపోయారు? దేవదూతల పరిచయం అట్లుంటుంది. ఓకే, ఒక వ్యక్తిని అద్భుతంగా ప్రమాదం నుండి తప్పించిన విషయం అసలు చుట్టూ ఉన్న వారికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎలా తప్పించుకున్నారు సార్ మీరు? ఆ పరిస్థితి నుండి ఎలా బయటకు వచ్చారు? మనకే అర్థం కాదు. దేవదూతల పరిచర్య ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాగే పేతురుకి రెండవ అనుభవం కూడా ఉంది. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 6వ వచనం నుండి చూడండి. హేరోదు అతన్ని వెలుపులకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుకుని ఉండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండని గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల మీద నుండి ఉడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగనని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణముకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకునెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిని వెంటనే దూత అతనిని విడిచిపోయాను. చాలు. పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. మరొకసారి నెక్స్ట్ డే హేరోదు రాజు అతన్ని చంపించాలనుకున్నాడు. అప్పటికే యాకోబు అనే వ్యక్తిని చంపించేశాడు. నెక్స్ట్ నెంబర్ పేతురుది. పేతురు చంపబడవలసిన పరిస్థితి. ఆ రాత్రి పేతురు హ్యాపీగా పడుకొని ఉన్నాడు. సంఘం అయితే అత్యాసక్తితో అతని కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ రాత్రి జరిగిన అద్భుతమైన సంఘటన, దేవదూత డైరెక్ట్గా ఆ జైలు గది లోపలికి వచ్చేసాడు. బయట కావలి వాళ్ళు ఉన్నారు, తాళాలు వేస్తున్నాయి. దేవదూత నేరుగా ఎక్కడికి వచ్చేసాడు? పేతురు పడుకున్న ఆ గదిలోనికి వచ్చేసి తట్టి ఆయన లేపి చెప్పులు తొడుక్కో,
కమాన్, నువ్వు ఇప్పుడు బయటికి రావాలి అని బయటికి తీసుకొని వస్తున్నాడు. బయటికి తీసుకొని వచ్చినప్పుడు పేతురుకున్న సంఖ్యలు సెకండ్స్లో విరిగిపోయాయి. కావలిని దాటుకుంటూ, మొదటి కావాలి, రెండు కావాలి దాటుకుంటూ బయటకు వస్తున్నాడు. కావలి వాళ్ళు మెలుకొనే ఉన్నారు, తాళాలు వేసే ఉన్నాయి, కానీ పేతురు యోహాను బయటకు వచ్చేసారు. విచిత్రమైన విషయం అది. బయటికి వాళ్ళు వస్తూ ఉండగా పెద్ద పెద్ద గేట్స్ ఉంటాయి, ఇనుప గేట్లు ఉంటాయి. ఒక ఖైదీ పారిపోవడానికి అవకాశాలే లేవు. రోమా సైనికుల చేతుల నుండి ఒక ఖైదీ పారిపోవడం అంత సులభమైన పని కాదండి. టైట్ సెక్యూరిటీ ఉంటుంది, సైనికులు చాలా మెలకు కలిగి ఉంటారు. దాని చుట్టూ ఉన్న ప్రాకారపు గోడలు కానీ గేట్స్ కానీ చాలా టైట్గా ఉంటాయి, బయటికి పారిపోవడానికి అవకాశాలు లేకుండా ఉంటాయి. అయితే పెద్ద పెద్ద గేట్స్ వాళ్ళ దగ్గరకు వస్తూ ఉండగానే వాటంతట అవే, అంటే సెన్సార్ అప్పుడే పెట్టినట్టు కొన్ని గేట్స్ ఉంటాయి, సెన్సార్ గేట్స్ ఉంటాయి. గేట్లు వేసే ఉంటే ఎవరు మన కోసం తీయాల్సిన అవసరం, మన దగ్గరికి వెళ్తుంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంటాయి. మరి దేవదూత వచ్చేటప్పుడు సెన్సార్ అక్కడ పెట్టేసి వచ్చాడో తెలియదు, కానీ దేవదూత వస్తున్నాడన కానీ, ఆయనతో పాటు పేతురు వస్తున్నాడన కానీ గేట్లు వాటంతట అవే తెరుచుకున్నాయి. పేతురు బయటకు వచ్చిన తర్వాత ఇదంతా కళ అనుకుంటున్నాడు పాపం. ఆయన ఇదంతా కళలో జరుగుతుంది అనుకున్నాడు, కానీ మెలుకొని చూసేసరికి దేవదూత అక్కడ వరకు తీసుకొని వచ్చి మాయమైపోయాడు. పేతురు అక్కడ నుండి మళ్ళీ వెళ్ళి పరిచర్యలో కొనసాగుతూ వచ్చాడు. అలా దేవదూతల పరిచర్య అపోస్తల కార్యంలో కూడా ఉంది. అంటే నూతన నిబంధన కాలంలో కూడా దేవుడు తన బిడ్డలను ఏం విడిచిపెట్టలేదు. దేవుడు ఎప్పుడు మారలేదండి. పాత నిబంధనలు ఎలా ఉన్నాడో కొత్త నిబంధనలు అలా ఉన్నాడు. పరిస్థితులు మారినాయి కానీ దేవుడు మారలేదు ఎప్పుడు. ఆయన మారడు, ఆయనకు మార్పు అక్కర్లేదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ రోజు తన భక్తులను ఎలా కాపాడుతూ వచ్చాడో ఈరోజు కూడా తన భక్తులను అలాగే కాపాడుతూ వస్తున్నాడు. దేవుని దూతల యొక్క పరిచర్య ఈనాటికి అలాగే పనిచేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. అయితే ఈ నేత్రాలతో ఆ దేవదూతలను మనం ప్రతిసారి చూడలేకపోవచ్చేమో, కానీ వారి పరిచర్యను మాత్రం మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు మనం గమనించిందంతా మహానయము అనే ప్రాంతంలో దేవదూతలు యాకోబుని దర్శించడానికి వచ్చి అతన్ని ఎదుర్కొని అతన్ని ధైర్యపరిచి, ఏం భయపడకు, దేవుడు నీకోసం మమ్మల్ని పంపాడు ఇక్కడికి, నువ్వు ధైర్యంగా వెళ్ళు, కనానికి వెళ్ళేంత వరకు నీకు ఏం హాని కలగదాన్ని ధైర్యపరచడానికి, దృఢపరచడానికి, అతన్ని కాపాడడానికి, అతనితో పాటు నడవడానికి ఈ దూతలు వచ్చారు. అయితే కంటికి కనబడని పరలోక సంబంధమైన సహాయమే కాక కంటికి కనబడే పరిస్థితులలో అందరూ మన చుట్టూ ఉన్న వారిని కూడా దేవుడు వాడుకొని మనకి ఎలా సహాయం చేస్తాడో ఇంకొక విషయాన్ని చూద్దాం. ఇప్పుడు ఇదంతా ఎక్కడ జరిగింది? ఈ ప్లేస్కి ఏం పేరు పెట్టాడు? ఆ చోటుకి యాకోబు పెట్టిన పేరేంటి? మహానయం. ఎగ్జాక్ట్గా మహానయము అనే ప్లేస్లోనే జరిగిన ఇంకొక సంఘటన మీకు గుర్తు చేస్తాను. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం నుండి చూడండి. దావీదు మహానయముకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబీయును, లోదారు ఊరివాడగు అమ్మీయదు కుమారుడైన మాకీరును, రోగేలి ఊరైన గిలాదీడైన బర్జిల్లయు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పుకొని ఉందురని తలంచి పరుపుల పాత్రలు, కుండలు, గోధుమలు, యవలపిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్ద ఉన్న జనులకు భోజనము చేయుటకై తీసుకుని వచ్చిరి. దావీదు ఎక్కడున్నాడు? మహానయమునకు వచ్చినప్పుడు. ఎగ్జాక్ట్గా మహానయము అనగా ఒకప్పుడు యాకోబు ఈ స్థలానికి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే దేవదూతలు వచ్చి యాకోబుకు పరిచర్య చేశారు. దావీదు ఒకరోజు మహానయం అనే స్థలానికి రావలసి వచ్చింది. ఎందుకంటే తన కుమారుడైన అబ్షాలోము తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తండ్రినే చంపేసి రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకోవాలని తండ్రితో యుద్ధం చేయడానికని బయలుదేరాడు, తనని చంపాలన్న ఉద్దేశంతో. దావీదు యొక్క సైన్యానికి అబ్షాలోము యొక్క సైన్యానికి యుద్ధం జరగబోయే సన్నివేశం. అయితే దావీదు తన కుమారుడితో పోరాడి అతన్ని చంపడం ఇష్టం లేదు, నా కుమారుడే కదా అని, ఒకవేళ ఆ కుమారుడు ఇతన్ని చంపుతాడేమో అనుకొని దావీదు కుమారుని యొక్క ప్రమాదం నుండి తప్పించుకోవడానికి భయపడి పారిపోతున్న స్థితిలో ఉన్నాడు. అలా పారిపోతూ ఎక్కడికి వచ్చాడు? మహానయంకి వచ్చాడు. కరెక్ట్గా మహానయంకి రాగానే దేవుని అద్భుతమైన పోషణ, సంరక్షణ ఎలా ఉందో చూడండి. అక్కడికి 3 వ్యక్తులను దేవుడు పంపాడు. 3 వ్యక్తులు వచ్చారు. మొదటి వ్యక్తి షోబి అనే వ్యక్తి. అసలు మీరు వాళ్ళ హిస్టరీ చదివితే చాలా విచిత్రంగా ఉంటుంది. అమ్మోనీయుల రాజకుటుంబం ఇతడు. నాహాషు అనే వ్యక్తి ఉంటాడు. నిజానికి నాహాషు ఈ వ్యక్తులు ఎవరు అని అంటే సౌలు కాలం నుండి ఇజ్రాయిల్కి శత్రువులు వీరు. ఆ రాజు వచ్చి ఒకసారి, అమ్మోనీయుల రాజు వచ్చి, ఇంకా సౌలు రాజుగా అప్పుడే కొత్తగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఆ సమయంలో అమ్మోనీయుల రాజు వచ్చి ఇజ్రాయిల్తో హేళన చేస్తూ మాట్లాడతాడు.
మీరు నాకు సరెండర్ అయిపోవాలి, అయితే మీరు నాకు లొంగిపోవడమే కాదు, మీ యొక్క కన్ను తీసేస్తాను, ఒక్కొక్కరికి ఒక కన్ను తీసేస్తాను, మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తాను, అవమానపరుస్తాను అని హేళనగా మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో మీరు యుద్ధం చేయడానికి కూడా మీకు చేత కాదు అని వాళ్ళని హేళన చేస్తున్న సమయంలో వాళ్ళు ఒక పర్మిషన్ అడిగారు, అయ్యా మాకు ఒక వారం రోజులు గడువివు, మేము మా దాంట్లో ఎవరైనా సైన్యం రెడీగా ఉంటే నీతో యుద్ధం చేస్తాం, ఒకవేళ యుద్ధం చేయడానికి సామర్థ్యం లేకపోతే నీకు లొంగిపోతాం, ఇక నీ ఇష్టం, నీకు బానిసలం అయిపోతాం, ఒక వారం రోజులు గడువు అన్నప్పుడు ఆ వారం రోజులలో సౌలు అప్పుడే రాజుగా నియమించబడతాడు. సౌలు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ అమ్మోనీయుల రాజును ఓడించి ఇజ్రాయిల్ని కాపాడుతాడు. ఆ అమ్మోనీయుల రాజు యొక్క కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళు అన్నమాట ఇతడు కూడా రాజు, అమ్మోనీయుల రాజు ఇతను, ఆ రాజకుమారుడు. అయితే ఇతన్ని ఒకప్పుడు ఇజ్రాయిల్కు శత్రువుగా ఉన్న ఇతన్ని దేవుడు ఈరోజు దావీదుకి సహాయం చేయడానికి అని వాడుకుంటున్నాడు. నాహాషు అనే వ్యక్తి, ఇతని తండ్రి కూడా దావీదుకి సహాయపడ్డాడట. ఎలా సహాయపడ్డాడో బైబిల్ రాయబడలేదు. మనకు ఒక్కసారి 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడైన హానును అతను రాజ్యము ఏలుచుండెను. దావీదు, హామాన్ తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమును నేను హానుమానుకు ప్రత్యుపకారం చేసేదని అనుకుని. హనూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు, అంటే నాహాషు అనే ఒక వ్యక్తి దావీదుకి ఏం చేశాడట? ఉపకారం చేశాడు. ఏం ఉపకారం చేశాడో బైబిల్లో రాయబడలేదు. కానీ వీళ్ళు ఇజ్రాయిల్కి శత్రువులు వీళ్ళు, అయినప్పటికీ దావీదుకి సహాయపడ్డాడు. ఎలా సహాయపడ్డాడో చరిత్రలో మనకు రాయబడలేదు. అయితే దాన్ని బట్టి దావీదు వాళ్ళకి మేలు చేయాలను, ఈ ఫ్యామిలీ నుండి వచ్చిన వాడు అన్నమాట ఇతను. అంటే ఇజ్రాయిల్కు శత్రువుగా ఉన్న వారిని కూడా దేవుడు తన బిడ్డలని పోషించడానికి, సంరక్షించడానికి వాడుకున్నాడు. మహానయము అనే ప్లేస్ మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు సూపర్ న్యాచురల్గా ప్రొటెక్షన్ చేస్తాడు, సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అంటే మనిషి కంటికి కనబడని అసాధారణమైన పద్ధతిలో దేవుడు తన సంరక్షణ ఇస్తాడు. అలాగే మన కంటికి కనబడే మనుషులలో నుండి కూడా దేవుడు మనకు సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు వాళ్ళు శత్రువులు కావచ్చు, కానీ వాళ్ళని మిత్రులుగా చేసి వాళ్ళను కూడా దేవుడు మన పోషణ కొరకు, మన సహాయం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. సో ఇక్కడ మొట్టమొదటి వ్యక్తి షోబి అనే వ్యక్తి. ఇతడు మళ్ళీ ఒకసారి చూడండి, మనము 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో అతడు ఎవరో రాయబడింది 27వ వచనంలో. దావీదు మహానయముకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు. ఇప్పుడు నాహాషు ఎవరు అర్థమైంది కదా, ఒకప్పుడు దావీదుకి సహాయం చేసిన వాడు. సో ఈ నాహాషు యొక్క కుమారుడు షోబియు. లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును. ఇంకొక వ్యక్తి ఎవరు? మాకీరు. ఈయన ఏ ఊరివాడట? లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరు. ఈ మాకీరు గురించి ఒకవేళ మీరు సమూయేలు గ్రంథంలో ధ్యానం చేస్తే, సౌలు యొక్క కుమారుడైన యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుని దావీదు రాజుగా అయినప్పుడు యోనాతాను సౌలు కుటుంబీకులందరూ కూడా మరి చంపబడే పరిస్థితి వచ్చినప్పుడు యోనాతాను కుమారుణ్ణి తన ఇంట్లో పెట్టుకొని, లోదెబార్ అనే చిన్న గ్రామంలో ఒక ఇంట్లో పెట్టుకొని అతన్ని పోషించాడు అన్నమాట. ఇతడు దావీదుకు సహాయం చేయడానికని వచ్చాడు. ఒకరు షోబి, రెండోవాడు మాకీరు, మూడోవాడు ఇంకొక వ్యక్తిని గురించి రాయబడింది, రోగెలేము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయ్యును. వాళ్ళు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి. ఇప్పుడు దావీదు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు? తన కుమారుని నుండి ఆపదను గుర్తించి ఆపద నుండి తప్పించుకోవడానికని భయంతో పారిపోతున్న సిచ్యువేషన్లో ఉన్నారు. ఎలా వచ్చారంటే కాళ్ళకు చెప్పులు కూడా లేని విధంగా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు దావీదు. ఉన్న పాటున ఇదిగో అబ్షాలోం వస్తున్నాడు అనగానే ప్రమాదం ఎదురవుతుంది అనే సమయానికి ఇల్లు వాకిలన్నీ వదిలేసి ఎలా బయటికి పరిగెత్తుతాం? ఉదాహరణకు చెప్తున్నాడు, ఇప్పుడు భూకంపం వస్తుంది అనగానే ఏం చేస్తాం? బిల్డింగ్లో ఉన్న వాళ్ళంతా బ్యాగ్ సర్దుకొని, బంగారం అంతా సుట్ కేసులో వేసుకొని అన్నీ సర్దుకొని బయటికి వెళ్తారా? ఒక్కసారి భూమి ఇట్లా కంపించడం ప్రారంభించగానే ఏం చేస్తాం మనం? మనకి వస్తువులు ఇవి వదిలేసి తర్వాత అయినా సంపాదించుకోవచ్చు, ఫస్ట్ ప్రాణాన్ని కాపాడుకోవాలి. చెప్పులు వేసుకుంటారా, సాక్స్ వేసుకొని షూ వేసుకుంటారా? అంత టైం ఉండదు మనకు. ఒకవేళ భూకంపం వస్తుంది, ప్రమాదం ఎదురవుతుందంటే సెకండ్స్లలో ఉన్న పాటుని ఇక్కడ నుండి ఎలాగైతే పారిపోతామో, దావీదు అలా ఉన్న పాటున అబ్షాలోం భయానికి పారిపోయి వచ్చాడు. ఆకలితో ఉన్నారు, ఏమీ కనీసం పడుకోవడానికి బట్టలు లేవు, అంటే కింద వేసుకోవడానికి చాపలు లేవు, భయంకరమైన పరిస్థితి, ఏమీ లేకుండా ఖాళీ చేతులతో వాళ్ళు అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి ఎన్నో అవసరతలు ఉన్నాయి. మహానయము దగ్గర వాళ్ళకి పోషణ లేదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఏం తినాలో తెలియదు. అయితే వీళ్ళు బాగా ఆలోచించి కరెక్ట్గా ఆ టైంకి, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా 14 ఐటమ్స్ తీసుకొని వచ్చారు.
14 ఐటమ్స్ తీసుకొని వచ్చారు. నేను వాటిని లెక్క పెట్టుకొని వాటిని ఒక్కొక్క దాన్ని రాసుకున్నాను. ఏమేమి తీసుకొచ్చారో చూడండి. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం నుండి. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పుకొని ఉందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులకు భోజనము చేయుటకై తీసుకుని వచ్చింది. చాలండి. పడుకోవడానికి మంచి బెడ్ని తీసుకొని వచ్చారు. ఓకే, మళ్ళీ వాళ్ళు వండుకోవడానికి పాత్రలను తీసుకొని వచ్చారు. వండుకోవడానికి గొర్రెలను కూడా తీసుకొని వచ్చారు. అంటే ఆ టైంలో కూడా నాన్ వెజ్కి ఏర్పాటు చేశాడు చూడండి. ఏం వరి కాకండి సార్, ఏం టెన్షన్ పడకండి, మీరు సమృద్ధిగా తినండి, హ్యాపీగా పడుకోండి, విశ్రాంతి తీసుకోండి, మంచిగా తినండి, మంచి పడుకోండి. అంటే అసలు ఆ సిచ్యువేషన్కి ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఏదో ఒకసారి ఇప్పుడు తినే మూడు కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ ప్రాణాలు పోతే అనే పరిస్థితి అంటే నో. ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్. దేవుడు మహానయం లాంటి అనుభవాలు ప్రతి విశ్వాస జీవితంలో తీసుకొని వస్తాడు. నువ్వు యాత్రికుడుగా వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి, ఎలాంటి అవసరతలు ఏర్పడతాయి, ఎలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా నీకోసం ఒకవైపు దేవదూతల సమూహం ఉంటుంది, మరోవైపు మనుషులనే దేవుడు నీకు సహాయపడే వ్యక్తులుగా మారుస్తాడు. కొన్నిసార్లు వారు మీకు శత్రువులుగా ఉన్న వ్యక్తులైనా కావచ్చు, వాళ్ళే మీకు సహాయపడేటట్టుగా దేవుడు మారుస్తాడు. పరిస్థితులన్నీ కూడా నీ అవసరతను తీర్చే విధంగా దేవుడు మారుస్తాడు. ప్రతి విశ్వాస జీవితంలో మహానయము అనుభవం ఖచ్చితంగా ఉంటుంది. నీ కొరకు దేవుడు గొప్ప దండుని ఏర్పాటు చేశాడు. సో 2 ways నుండి నీకు సహాయం అందుతుంది. ఒకటి పైనుండి, రెండవది నీ చుట్టూ ఉన్న మనుషుల ద్వారా కూడా దేవుడు నీకు అద్భుతమైన పోషణ, సంరక్షణ, ఆదరణ, కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మహానయములో ఏ దేవుడైతే యాకోబుకు తోడై ఉన్నాడో, ఈరోజు ఆత్మయాత్రలో మనందరికీ అదే దేవుడు తోడై ఉన్నాడు. బైబిల్లో ఎంతోమందికి రాయబడింది, ఎంతోమంది జీవితాల్లో ఈ విషయాలు రాయబడ్డాయి. దానియేలును గురించి రాయబడిన ఒక మాట, దానియేలు సింహపు గుహలో పడవేయబడినప్పుడు తెల్లవారగానే రాజు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, దానియేలు నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను కాపాడినా అంటే దానియేలు ఇచ్చిన సమాధానం, అయ్యా నా దేవుడు నన్ను కాపాడాడు, ఆయన తన దూతను పంపి. రాత్రంతా దానియేలుతో పాటు ఎవరున్నారట? దూత ఉన్నాడు. దానియేలు ఒక్కడే లేడు అక్కడ. రాత్రంతా సింహాలకు దానియేలుకు మధ్య దేవదూత ఖడ్గం ధరించి నిలబడి ఉంటాడు. దేవుడు తన దూతను పంపి సింహముల నోళ్లను మోయించి నన్ను కాపాడాడు. దానియేలు కోసం ఒక స్పెషల్ ఫోర్స్ పైనుండి వచ్చింది. ఈరోజు నీ కొరకు, నా కొరకు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరి కొరకు దేవుని యొక్క అద్భుతమైన సూపర్ న్యాచురల్ అండ్ న్యాచురల్, అసాధారణమైన పద్ధతిలో సాధారణమైన పద్ధతి, 2 పద్ధతుల్లో దేవుడు మనకు సహాయాన్ని అందిస్తాడు. మన యాత్ర అంతం వరకు కొనసాగే విధంగా దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. నువ్వు అక్కడే ఉండిపోకుండా ముందుకు సాగిపోతూనే ఉండాలి. జీవితంలో నువ్వు ఎప్పుడు ఒంటరివాడివి కాదు. జీవితంలో ఎప్పుడు కూడా నాకు ఇంకే వేరే ఏ సపోర్ట్ లేదు సార్, నాకు బంధువులు లేరు, అక్కచెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు, తోబుట్టులు లేరు, ఇక నా జీవితం అంతా ఒంటరి అని అనుకుంటున్న వాళ్ళకి మీకు శుభవార్త, మహానయమును గుర్తు చేసుకోండి. పెద్ద పెద్ద సైన్యమే ఉంది నీ చుట్టూ. అది గ్రహించే మనోనేత్రాలు నీకుంటే దేవుని యొక్క ధైర్యం, గుండె నిండా ధైర్యం ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనైనా ఒంటరిగా జీవితాన్ని ముందుకు కొనసాగించగలవు. ఎందుకంటే నేను ఒంటరిని కాదు అన్న ఆ గ్రహింపు నీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. సో దేవుని బిడ్డలు ఎప్పుడు ఒంటరి వారు కారు, దేవుడు వారికి తోడుగా ఉంటాడు. నేను మిమ్మల్ని అనాథలనుగా విడిచిపెట్టాను. అసలు దేవుని కాన్సెప్ట్ అది. ఈ భూమి మీద దేవుని బిడ్డలు ఎప్పుడు అనాథలు కాదు. మీరు యాత్రలో ఉండండి, ప్రమాదంలో ఉండండి, అవసరతలతో ఉండండి. దేవుని యొక్క అద్భుతమైన కనుదృష్టి మన మీద ఉంది. దేవుని పోషణ ఆగిపోదు, దేవుని సంరక్షణ ఆగిపోదు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు కృతజ్ఞులంగా జీవిద్దాం. అందరం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.